అనుకున్నాం ఎలాగొస్తే వెనకే ఉండాలి నా ప్లానింగ్ అది ముందు వస్తే ఉన్నాం కెమెరా కొంచెం కొంచెం సార్ కొద్ది లోపలికి రారా మేడం ప్రయోగనా ఏ లైటింగ్ పెట్టాను అదే అన్న కొంచెం ముందు
నేషనల్ హ్యాండ్లూమ్ డే టర్న్ మేడం టర్న్ యాక్టర్ రమేష్ బాబు గారు చీరలు తీస్తారు ఆడబిడ్డలంతా కంచిలో జగన్ గారు చెప్పింది నాకు కూడా తెలియదు అప్పుడు కష్టపడి చేస్తున్నారు. విజయవాడ ఎయిర్పోర్ట్ పెట్టామండి మరి ఓకే ఓకే సార్ వాళ్ళు మాట్లాడేది ఆపుతున్నా. ఆప్కో సెలబ్రేషన్స్ మెగా షోరూంలో ఈరోజు సమ్మర్ శారీ మేళకి నన్ను అతిథిగా పిలవటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చేనేత కుటుంబానికి కోడలిగా ఎప్పుడూ కూడా చేనేత కార్మికులకి అండగా ఉండాలి అని నేను ఎప్పుడూ ముందుంటాను. సో ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఆప్కో చైర్మన్గా మోహన్ రావు గారు అయిన తర్వాత, ఎండీగా నాగరాణి గారు వచ్చిన తర్వాత ఈ ఆప్కో షోరూమ్స్ మెగా షోరూమ్స్ గుంటూరు, విజయవాడ, ఒంగోలు, కడప ఇలా మెగా షోరూమ్స్ పెట్టడమే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి మహిళల మనసు దోచే విధంగా మంచి మంచి శారీ కలెక్షన్స్ చేసి, అలాగే కొన్ని కాటన్ శారీస్ మీద మన పెడనంలో అయితే ఏదైతే ఫేమసో ఆ ప్రింటింగ్సు, అలాగే కాళహస్త్రిలో ఫేమస్ అయిన కలంకారీ, ఇలా అన్ని రకాలుగా మహిళలకి నచ్చే విధంగా శారీ కలెక్షన్ తీసుకురావటమే కాకుండా ఈ సమ్మర్ శారీ మేళా 10 days పెట్టారు. మహిళలు ఎవరైతే ముందొస్తారో ఈ 10 daysలో వాళ్ళందరికీ కూడా 30% ఆఫర్ కూడా ఇవ్వటం అనేది మీరందరూ గమనించాల్సిన విషయం. అండ్ నేను కూడా ఇది సెకండ్ టైం, ఫస్ట్ టైం వచ్చి చాలా శారీస్ తీసుకెళ్ళాను, మళ్ళీ ఈరోజు కూడా తీసుకుంటున్నాను. నిజంగా మహిళలందరినీ కోరుకునేది ఒక్కటే, మీరు ఈ మెగా శారీ మేళాకి వచ్చి ఆప్కో వాళ్ళ కలెక్షన్ చూడండి. అటు ఆప్కోని అభివృద్ధి చేసిన వాళ్ళు అవుతారు, ఆప్కో వెనక ఉన్న చేనేత కార్మికుల కుటుంబాలకి కూడా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈరోజు చూస్తే చేనేత కుటుంబాలు, చేనేత కార్మికులకి మనం సహాయం చేస్తేనే ఈరోజు వాళ్ళు ముందుకు వెళ్ళే పరిస్థితి. మనం మోడర్న్ ఫ్యాషన్ అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం, మన వాళ్ళని పట్టించుకోకపోవటం వల్ల కూడా వాళ్ళు ఆర్థికంగా వెనకబడే పరిస్థితి ఉంది. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేనేత కుటుంబాలకి ప్రతి ఏడాది కూడా మీరు చూస్తే 24,000 రూపాయలు నేతన్న హస్త పథకం కింద ఇవ్వటమే కాకుండా వాళ్ళు అప్గ్రేడ్ అయ్యి వాళ్ళు ఇంకా ఆర్థికంగా పరిపుష్టిత అందుకునే విధంగా ఈరోజు ఇలాంటి మెగా షోరూమ్స్ ప్రతి నగరంలో కూడా పెట్టి వారి యొక్క వాళ్ళు నేసినవన్నీ కూడా కొత్త డిజైన్స్తో ఇప్పుడున్న లేటెస్ట్ ఫ్యాషన్తో అటు యూత్ కూడా వేసుకునే విధంగా టాప్స్ కానీ చుడిదార్ దుప్పటాస్ కానీ మీరు చూసారు ఇప్పుడు అన్నీ కూడా ప్రింటెడ్ ఎలా ఉన్నాయో, అలాగే మగవాళ్ళకి కుర్తీస్ కానీ రెడీగా ఉన్నాయి. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే లోపలికి వచ్చి తీసుకొని వెళ్ళేలాగా, లేడీస్ కూడా
ప్రింటెడ్ అండ్ డిజైనర్ వేర్ బ్లౌజెస్ కూడా రెడీ చేయడం జరిగింది. సో ఒక మహిళ ఎండీగా ఉంటే సో తనకి కూడా ఇంట్రెస్ట్ కాబట్టి ఈ శారీస్ బ్లౌజెస్ డిజైన్స్ మీద సో మంచి మంచి డిజైన్స్తో ముందుకు రావటం జరిగింది. సో ఆల్ ద బెస్ట్ అండి మీ ఇద్దరికి అండ్ గవర్నమెంట్కి కూడా. ఎందుకంటే మామూలుగా ఆప్కో అనగానే చాలామంది అబ్బా అనుకుంటారు, ఎందుకంటే డల్గా ఉంటాయేమో, లిమిటెడ్ డిజైన్స్ ఏమో అనుకుంటారు. కానీ మీరు షోరూమ్ చూస్తేనే అర్థమైంది కదా, ఈరోజు చందన బ్రదర్స్ కానీ ఆర్ఎస్ కానీ సిఎంఆర్ కానీ ఇవన్నీ వెనకబడిపోతాయి. నెక్స్ట్ ఆప్కో అలా ముందుకు అభివృద్ధి వైపుకు పరుగులు తీయాలి. చేనేత కార్మికులందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో సంతోషంగా ఉండేలాగా మనం అందరం కూడా వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. ఈరోజు ఇది నూతనంగా ప్రారంభించినటువంటి ఆప్కో సెలబ్రేషన్స్ షోరూమ్ పెనమనేని పాలిటెక్నిక్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున టూరిజం క్రీడల శాఖ మంత్రివర్యులైనటువంటి ఆర్కే రోజా గారి చేత సమ్మర్ కాటన్ శారీస్ మేళా, ఈ సమ్మర్లో చేనేతల మీద తయారైనటువంటి ఏదైతే కాటన్ శారీసు, చేనేత వస్త్రాలు అతి తక్కువ ధరలో 30% ఆఫర్తో, వీటి మీద కొత్తగా ఈ కలంకారీ ప్రింట్స్ అట్లానే శ్రీకాళహస్తి ప్రింట్స్ అతి తక్కువ ధరల్లో ఇవ్వటానికి ఈ రోజున మనం ఆర్కే రోజా గారి చేత ఈ యొక్క సెలబ్రేషన్స్ ప్రారంభించడం జరిగింది. మరి రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా ఆప్కో వస్త్రాలు, చేనేత సంబంధించినటువంటి ఏదైతే సొసైటీలో తయారు చేస్తున్నారో అన్నీ కూడా ఒకే చాటగా తీసుకొచ్చి ఒక వేదికగా ఈ ఆప్కో ఈ రోజున చేనేత చీరలు ఆప్కోలు దొరుకుతాయి అనే ఒక దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా వాళ్ళు చేయడం జరిగింది. రాబోయే కాలంలో కానీ గడిచిన ఒక సంవత్సరం నుంచి కూడా చేనేత వస్త్రాలు చాలా బాగా డిమాండ్గా ఉంది. అట్లానే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ చేనేత సహకార సంఘాల్లో కూడా కొత్త డిజైన్స్ ఇచ్చి నేయించటం, అట్లానే డ్రెస్ మెటీరియల్స్, కాలేజీ పిల్లలకు కావాల్సిన టాప్స్, అట్లానే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కావాల్సినటువంటి ధోతీస్, కంచి పట్టు చీరలు అలాగా ధర్మవరంలో వాళ్ళు బ్రహ్మాండంగా వేస్తున్నాయి. ఇదే ధర్మవరం నుంచి వాళ్ళు కంచి ఆర్ని కూడా వెళ్తూ ఉన్నాయి. ఆ శారీస్ కూడా తీసుకొచ్చి అతి తక్కువ ధరల్లో ప్రైవేట్ షోరూముల కంటే కూడా ధరలు తక్కువగా మంచి క్వాలిటీ ఇస్తానికి ఇవాళ ఈ మెగా షోరూమ్స్ కడప అవ్వచ్చు, గుంటూరు, ఒంగోలు, విజయవాడ, ఇప్పుడు తిరుమలలో, అట్లానే విజయవాడ ఎయిర్పోర్ట్లో కూడా ప్రారంభించడం జరిగింది. మరి దీనికి ఎన్ని అయితే చేనేత చీరలు అమ్ముతామో రాష్ట్రంలో చేనేత వర్గాలకి అంత పని కల్పించిన వారం అవుతాం. అట్లానే ఈ ఆప్కో ద్వారా ఇవాళ కొత్త రకాలు, కొత్త మోడల్స్, ఆర్గానిక్ క్లాత్ అవ్వచ్చు, నేచురల్ కలర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మార్కెట్కి బాగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో పెడుతున్నాం. ఇది ఆప్కోలనే కాదు, ఎప్పుడైతే ఈ కొత్త రకాలకి నాంది పలుకుతామో ప్రైవేట్ షోరూమ్స్లో కూడా వెళ్ళి అమ్ముకోవడానికి, పక్క రాష్ట్రాలకు వెళ్ళి అమ్ముకోవడానికి వెసులుబాటుగా ఉంటుంది. దీని మీద వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు కూడా ప్రైవేటు వ్యాపారస్తులతో పోటీ పడే స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ నేతలని 24,000 ఇస్తున్నారు. దాన్ని ఉపయోగించుకుంటూ కొత్త రకాలకు ముందుకెళ్ళాలి. అట్లానే ఇప్పుడు క్లస్టర్స్ అని కొత్త రకాలు తయారు చేసిన డాబీలు 90% మీద సబ్సిడీ ఇప్పించడం, ఇవాళ రాష్ట్రంలో దరిదాపులుగా మేము ఒక 5,000 మందికి ఇప్పించడం కూడా జరిగిందనమాట. ఇంకా రాబోయే కాలంలో ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి ఇంకా కొత్త ఆలోచనలు తీసుకొని ఇంకా ముందుకెళ్ళాలని ఆలోచిస్తాను.